హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ వర్షిత. ఈరోజు మనం కుల్ఫీ చేసుకుంటున్నాం. సమ్మర్ వచ్చేసింది కదా, కుల్ఫీ లేకపోతే సమ్మర్ ఎట్లా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయ్స్, ఫస్ట్ మనం మిల్క్ వేసేసుకున్నాము. మిల్క్ అట్లీస్ట్ 1 లీటర్ వస్తుంది. ఇంకొంచెం యాడ్ చేద్దాం. సో మనం మిల్క్ని కొంచెం బాయిల్ చేద్దాము. మన ఇంగ్రీడియంట్స్ ప్రెప్ చేసేసుకున్నాం ఇప్పుడు. సో గాయస్, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ప్రెప్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఇవి కావాలి. తర్వాత మనం ఆల్మండ్స్ తీసుకున్నాము. మీకు కాజు కూడా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర కాజు లేదు, సో దీన్ని ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకో, అట్లా పౌడర్ లాగా ఉండాలి ఫామ్. సో గాయస్, ఇగో పౌడర్ అయినాక ఇట్లా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇట్లా కొంచెం క్రంచీగా కూడా ఉండాలి, అంటే మొత్తం పౌడర్ కాకుండా కొంచెం ఇట్లా అట్లా ఉండాలి. ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకోవాలి. మనం ఈ బౌల్లో ఏమో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసి వాటర్ వేయాలి. సో మనం కార్న్ ఫ్లోర్ వేద్దాం ఫస్ట్. ఒక 1 టేబుల్ స్పూన్, అంటే కొంచెం చిన్నగా. సో దిస్ మచ్ కొంచెమే సరిపోతుంది. ఈ కార్న్ ఫ్లోర్ వేయడం వల్ల మీకు అదేంటి కుల్ఫీ అయితే మంచి స్మూత్గా టెక్స్చర్, తినడానికి కూడా స్మూత్గా వస్తుంది. సో ఇట్లా వాటర్ వేసినాక ఇట్లా లమ్స్ ఉండొద్దు. ఇట్లా లమ్స్ ఉండకుండా మంచి మిక్స్ చేసుకున్నాము. ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది కూడా పక్కకి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మన మిల్క్ బాయిల్ అయితేనే ఉన్నాయి. ఇప్పుడు మన మిల్క్లో మనం ఇవన్నీ చేసుకున్న పొడి ఇంకా కార్న్ స్టార్చ్ ఇవి వేసుకున్నాం. కానీ మనం ఏం చేద్దామంటే లిటిల్ బై లిటిల్, అంటే కొంచెం వేయాలి. అంటే ఒకటేసారి వేయచ్చు, కానీ ఒకటేసారి వేస్తా అంటే మంచిగా లమ్స్, అంటే ఇట్లా అదేంది ఇట్లా మంచిగా ఉండదు, ఇట్లా థిక్గా వస్తుంది. సో అందుకే మనం ఇప్పుడు కార్న్ స్టార్చ్ వేసేసుకున్నాం. మొత్తం వేసుకోవాలి కార్న్ స్టార్చ్. మంచిగా మిక్స్ చేసుకున్నాం. లిటిల్ బై ఈ పొడి వేస్తే ఏంటంటే మీకు కాన్స్టెన్సీ తెలుస్తుంది, అంటే ఎంత వేయాలి ఎంత వేయవద్దు అని. మీకు క్యాష్యూ కూడా ఉంటే క్యాష్యూ కూడా వేసుకోవచ్చు మిక్సీలో పట్టి పౌడర్ లాగా. కానీ నా దగ్గర అయిపోయింది క్యాష్యూస్, సో నా దగ్గర లేదు. బట్ మీ దగ్గర ఉంటే మీరు కంపల్సరీ వేసుకోండి, ఎందుకంటే ఆ క్యాష్యూస్ వల్ల కూడా మీకు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. ఐ డోంట్ హ్యావ్ ఇట్, సో అందుకే నా దగ్గర లేదు. ఈ మిల్క్ని మీరు ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది ఇట్లా మీరు అట్లీస్ట్ బాయిల్ ఎంత చేయాలంటే ఇది ఇట్లా కన్సిస్టెన్సీ ఇట్లా థిక్గా రావాలి. ఇప్పుడు రాలేదు, కొద్దిసేపు అయినాక వస్తుంది. అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను అప్పుడు చూపిస్తాను ఎట్లా రావాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు గైస్ మన మిల్క్ ఇట్లా బాయిల్ అవుతుంది కదా, అప్పటిదాకా మనం షుగర్ తీసుకున్నాము. సో షుగర్కి మీరు అట్లీస్ట్ కొంచెం 1, 2, 3, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్. మీకు ఎంత పట్టి కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను 4 వేసుకుంటున్నాను, అంటే మీరు 3 కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ మిల్క్లో వేసేద్దాం. ఇప్పుడు మిల్క్, ఇప్పుడు షుగర్ వేద్దాము.
ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు, అంటే మీకు షుగర్ వద్దు అంటే హెల్తీగా కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. అంటే లేకపోతే మీరు షుగర్ కొంచెం అండ్ బెల్లం కొంచెం లైక్ టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ బెల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. గాయస్ ఇగో ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ వస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ని, ఈ మిల్క్ని ఐస్ క్రీమ్ మోల్స్లోకి వేసేద్దాము. సో ఒక టిప్ చెప్తాను, మీరు ఇట్లా పేపర్ కప్స్ అనేది వేసుకోండి. ఎందుకంటే మీకు ఐస్ క్రీమ్ ఇట్లా ఫ్రీజ్ అయినాక స్టక్ అయితే మీరు ఈ పేపర్ కప్ని కట్ చేయొచ్చు. సో కట్ చేస్తే అంటే మీకు ఇట్లా ఈజీ అవుతుంది. లేకపోతే రియల్ గ్లాసెస్లో ఒకవేళ రియల్ గ్లాసెస్లో మీరు పెడితే, మీకు ఒకసారి చూపిస్తాను, పెడితే స్టక్ అవుతుంది కదా అట్లా కిందనా, లేకపోతే ఇట్లా సైడ్స్కి ఇలా స్టక్ అయితే మీకు బయటికి తీయడానికి రాదు. సో అది కొంచెం కష్టం అవుతుంది. ఇది మళ్ళీ పలగొట్టడానికి కూడా రాదు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లాస్టిక్ కదా. సో దీనికంటే బదులు మీరు ఇట్లా పేపర్ కప్స్ అన్న వాడచ్చు. ఇట్లా హ్యాపీ బర్త్డే అంటే ఇట్లా బర్త్డేస్కి వస్తాయి కదా పేపర్ గ్లాసెస్, అవి కూడా వాడచ్చు. సో ఇది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ని అసెంబుల్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేసినాను అంటే కొంచెం ఆల్మండ్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసినాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్మండ్స్ని కొంచెం ఇట్లా కింద వేసేసుకున్నాము. తర్వాత మన మిల్క్ కొంచెం వేసేసుకున్నాము. ఒకటి టాప్కే అంటే అంత వద్దు. సో దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. మీకు ఇంకా కూడా చేసి చూపిస్తాను. సో ఆల్మండ్స్ at the bottom and the milk texture on top. ఎగ్జాక్ట్గా మీకు 2 cups అవుతాయి. అంటే మీకు సైజ్ కూడా డిపెండ్ అయ్యి, మీ కప్ సైజ్ కూడా డిపెండ్స్ అయినా కూడా అంటే ఉంటుంది. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం దీన్ని. నేను ఇంకొంచెం ఆల్మండ్స్ వేసేస్తున్న టాప్గా గార్నిష్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే చూసేద్దాం రిజల్ట్. ఓకే గాయస్, ఇది నెక్స్ట్ డే. సో కుల్ఫీ ఇట్లా ఫ్రోజన్ అయిపోయింది అండ్ ఇప్పుడు అది కట్ చేస్తున్నాను. సో కుల్ఫీ ఫామ్లాగా ఉండొచ్చాను యాక్చువల్లీ. ఇక్కడ మీరు చూసారా ఫ్రెండ్స్, ఇది కప్ ఇట్లా ఈజీగా వస్తుంది. మీరు అంటే ఇట్లా పేపర్ కప్ వాడని కదా, మీరు ఇట్లా అదేంటి స్టీల్ ఆర్ మెటల్ కప్ వాడితే ఇట్లా కొంచెం కష్టం అవుతుంది కుల్ఫీ బయటకు తీయడానికి. సో ఇక్కడ నేను ఇట్లా కొంచెం కట్ చేస్తున్నాను. నా దగ్గర ఇట్లా పాప్స్టికల్ స్టిక్ లేదు. సో యాక్చువల్లీ మీ కుల్ఫీ ఫామ్, బట్ నేను కప్పులు వేసుకొని తిన్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.